నేను ఇప్పుడు కొంత కొంత కాదు ఎక్కువ డీటెయిల్డ్గానే చెప్పాను, ఒక బ్రీఫ్ ఉపోద్ఘాతం. ఏంటి మీ వ్యూ ఏంటి దీని మీద గఫూర్ గారు? సార్, దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉంది ఈరోజు. ఇప్పుడు మనం మామూలుగా చదువుకుంటాం సార్, రసాయనిక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి, కానీ క్యాటలిస్టిక్ పాత్ర నిర్వహించేటువంటి ఏదైతే ఒక రసాయనం కలుస్తుందో అప్పుడు చాలా వేగవంతం అవుతుంది ప్రక్రియ మొత్తం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ క్యాటలిస్టిక్ రోల్ ప్లే చేస్తుంది పార్టీని విడగొట్టడంలో. ఎందుకంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అంటే నాకేం సానుభూతి లేదు. తృణమూల్ కాంగ్రెస్ పట్ల నేనేం పాజిటివ్ ఉండేవాడిని, అయినా అదొక పార్టీ. ఇప్పుడు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మమతా బెనర్జీని చూసో, తృణమూల్ కాంగ్రెస్ చూసో, వాళ్ళ వాగ్దానం చూసో ఓట్లేశారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఎన్నికైనటువంటి ఎంపీలు అంతర్గతంగా చర్చించుకోవచ్చు, అంతర్గతంగా మమతా బెనర్జీని మార్చేయచ్చు కూడా, నాకేం అభ్యంతరం. ఆ రకంగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా ఓటమి చెందిన వెంటనే పార్టీ ఫిరాయించడం అనేటువంటిది, పార్టీ ఫిరాయించవచ్చు, అది కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఎందుకంటే పార్టీ విధానాలు నచ్చకపోవచ్చు, పార్టీ విధానాల వల్ల ప్రజల్లో బలహీనపడుతున్నాం అనుకున్నప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చ జరపవచ్చు, లేదా పార్టీకి రాజీనామా చేయొచ్చు. అప్పుడు ఏమిటి నైతిక ధర్మత ఏమిటి? ఏదైతే పార్టీ తరఫున ఆ సింబల్ పెట్టుకుని గెలిచినావో, నీవు పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి పోస్టు కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి పోవడం అనేటువంటిది, అది నైతికత. పార్టీ ఫిరాయింపుల బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా. అవును, పార్టీ మారవచ్చు, మారినప్పుడు ఆ పార్టీ ద్వారా నీకు వచ్చినటువంటి హోదాను కూడా నువ్వు త్యజించి ప్రజలకు మళ్ళా పోయి మళ్ళా గెలువు, అంతే తప్ప ఇప్పుడు ఓటమి చెందిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ లో మార్పు, లేదా మహారాష్ట్రలో ఇప్పుడేం అవసరం కూడా లేదు, అయినా మహారాష్ట్రలో పార్టీని గెలిచడం, అట్లాగే ఏమి యూపీలో కూడా మార్పులు వస్తాయనే ఈ వార్త, ఇటువంటివన్నీ ఏమిటి అంటే బీజేపీకి ఈరోజు 2/3 మెజార్టీ సాధించాలా, వాళ్ళు అనుకునేటువంటి పద్ధతిలో బిల్లులన్నీ పెట్టుకొని పాస్ చేయించుకోవాలా. ఏం బిల్లులు పెడతారు? రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ ఆమోదమే. అవును, డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యతంగా చర్చిస్తే ఆ 50% ముందే కనుక బిల్లు పెడితే అందరూ ఆమోదిస్తారు. బీజేపీకి అది కాదండి. బీజేపీ అంటే వేరే ఉంది. బీజేపీ ఏమంటే ఇంతవరకు చేస్తున్నటువంటి పనులను తీవ్రతరం చేసి ఒక రకంగా భారతదేశంలో మత వైషమ్యాన్ని సృష్టించడం ద్వారా హిందుత్వ అజెండాను అమలు చేయాలనేటువంటి ఒక ప్లాన్ ఉంది. అవసరమైతే కానీ ఈ వర్టికల్ గా చీలిపోయే రాజకీయాల్లో మతం ఎక్కడ వచ్చింది మధ్యలో? అంటే వాళ్ళ అజెండాని ఇప్పుడు సార్ మోడీలో కొత్తగా ఏమి ఆకర్షణ చూస్తున్నారు సార్? తృణమూల్ కాంగ్రెస్ మోడీ నాయకత్వం అంటున్నారు. ఏం కొత్తగా వచ్చింది మోడీ నాయకత్వానికి? మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అదే సరైనది అని అంటున్నారంటే ఏం కొత్తగా కనపడుతుంది? మోడీ ఈరోజు కొత్తగా వచ్చినాడు కాదు, 14లో వచ్చినాడు. మోడీని విమర్శించిన నాయకులు వీళ్ళందరూ, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు ఏం అట్రాక్షన్ కనపడుతుంది అంటే డబ్బు అట్రాక్షన్ వాళ్ళకి కనపడుతుంది. తమ రాజకీయ విధానాన్ని బలవంతంగానే అమలు చేయాలనేటువంటి అవసరం వీళ్ళకు ఉంది. ఆ రకంగా వాళ్ళ అవకాశవాదం, వీళ్ళ యొక్క ఉద్దేశాలు, దాంతో రాజకీయాలంతా గందరగోళం చేస్తున్నారు. నేను వ్యక్తిగతంగా సరే ఏం చేస్తారు ఏమిటి, ఎవరేం మనం ఆపలేము. అయితే భారతీయ జనతా పార్టీ ఈ రకంగా పతనం వైపుగా దేశాన్ని తీసుకొని పోతుందని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దుర్మార్గాలను చేయడానికి 50 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమం అంటే ఇక్కడ రెండు ఉంటాయి కదా గఫూర్ గారు. ద హెల్త్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఒకటిగా చూడాలి, రెండో ద హెల్త్ ఆఫ్ నేషన్. ఆ రెండు విడివిడిగా చూడాల్సిన అవసరం ఉందేమో. హెల్త్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అనేటువంటిది వాళ్ళ ఇంటర్నల్ అండి. హెల్త్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఎవరు హెల్త్, ఎవరు బాధ్యులు? ఇప్పుడు టీఎంసీలో ఓడిపోతే నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీలో గెలిచినావు, భరించు. నువ్వు లేదు పార్టీని రాజీనామా చేస్తావా? ఎస్, పార్లమెంట్ సభ్యత్వం ఉన్నారు, రాజీనామా చేయి, నేను అభినందిస్తా. తృణమూల్ కాంగ్రెస్ 20 మంది ఎంపీలు. ఒక్క నిమిషం రవికిరణ్ గారు, పుల్లారావు గారి పాయింట్ కూడా తీసుకుని మీ దగ్గరికి వస్తాను. ఓకే, యూ విల్ అనలైజ్ లేటర్ పుల్లారావు గారు. ఓకే రవికిరణ్ గారు, సో ఇప్పుడు దీని వెనకాల మోడీ గారు, అమిత్ షా గారు కూర్చుని రాత్రి పనులన్నీ అయిపోయాక 11 గంటలకు 12 గంటలకు ఏంటి ఏ పార్టీలో ఎంతమందిని చీల్చేద్దాం, మనకి ఎంపీల బలం ఎలాగే